మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గురువు జూన్ 2 నుండి చతుర్థ స్థానంలోకి మారుతారు. అదేవిధంగా వ్యయంలో శని వీరికి బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి లభిస్తుంది. మంచి ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కష్టానికి ప్రతిఫలం వీరికి లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మీరేదో ఏదైతే తలుచుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. లాభస్థానంలో రాహు బలంగా ఉన్నారు. జన్మరాశిలో కుజుడు బలంగా ఉన్నారు. వీరికి భూ సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సినీ కళా రంగంలో వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. నూతన గృహ కళ అనేది ఈ వారం నెరవేరుతుంది. ఏదైనా సరే దైవాన్ని నమ్ముకుని మన పని మనం చేసుకోవాలి, కష్టపడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అయితే అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి సంబంధాలు ఏవి వస్తే చూసుకుని జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు కానీ, తాంబూలాలు కానీ తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం గోచరిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఒక అనుకోని పదవి మీకు లభించే దశగా గ్రహతులు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. మనసు పరిపరిగా ఉంటుంది. ఎలా ఉంటుంది జీవితం, ముందుకు సాగుతామో లేదా అన్న ఆలోచన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మీ పని మీరు చేసుకోండి. భగవంతుడి దయ వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా చేయండి. అదేవిధంగా దూర విద్య సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఒక ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం తప్పకుండా గోచరిస్తోంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చతుర్థంలో గురువు బలంగా ఉన్నారు. వీరికి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. అదేవిధంగా మీకు రావాల్సిన స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కొలికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. సహోదరి మధ్య చిన్నపాటి విభేదాలు తప్పకపోవచ్చు. ఏదైనా సరే మన పని మనం చేసుకుపోవాలి, ఒకరితో మన సంబంధం లేదు అనే ధోరణితో వ్యవహరిస్తారు. అదేవిధంగా బంధువర్గంలో కూడా ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఖడ్గమాల స్తోత్రం తప్పకుండా పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్య వృత్తులతోటి లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in